హలో స్టూడెంట్స్, నిన్న మనము ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ యొక్క సిలబస్ ఏంటనేది చాలా క్లియర్గా తెలుసుకున్నాం. ఏ చాప్టర్ ఏ రకంగా మనకు ఉపయోగపడుతుంది లేదా అసలు ఏ రకంగా మనం చేస్తామన్నది నిన్న ఎక్స్ప్లెనేషన్ చేసుకున్నాము. ఈరోజు మనం ఫస్ట్ చాప్టర్ డిప్రిసియేషన్ గురించి చూద్దాం. ఓకేనా? సో డిప్రిసియేషన్ చాప్టర్లోకి వెళ్ళే ముందర మనం ఒక చిన్న ఎగ్జాంపుల్. మీరు కారు కానీ బైక్ కానీ కొనుక్కుంటున్నారు అనుకుందాం. సో కార్ ఆర్ బైక్, సో మీరు మోస్ట్లీ బైక్ అని అనుకోండి. ఓకేనా? సో బైక్ కొనుక్కుంటున్నారు అనుకుందాం. మీకు షోరూమ్ బైక్ తీసుకోవడానికి డబ్బులు సరిపోవట్లేదు. అప్పుడు మీరు ఏం చేస్తారు? సరే పర్లేదు, సెకండ్ హ్యాండ్లో చూద్దాం. సెకండ్ హ్యాండ్లో చూస్తారు. సెకండ్ హ్యాండ్లో బైక్ చూస్తున్నప్పుడు అయితే సెకండ్ హ్యాండ్ షోరూమ్కి వెళ్తారు, లేదంటే మీ ఫ్రెండ్ దగ్గర ఎవరి దగ్గరైనా ఉంటే ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి తీసుకుంటారు. అక్కడ బైక్ ఒరిజినల్ కాస్ట్ అయితే కనుక ఒకవేళ అదే బైక్ షోరూమ్లో తీసుకుంటే 1,50,000 పెట్టి తీసుకోవాలి, 1.5 lakh. వీడు చెప్పడం ఏం చెప్తున్నాడు అంటే 1.1 lakh, 1,10,000. వీడు ఎన్ని సంవత్సరాలు వాడాడు అంటే ఒక 2 years వాడాడు. ఓకేనా? ఇప్పుడు మీరు చూస్తారు, రేట్ చూస్తారు, 1.5 lakh మార్కెట్లో ఉంది. కానీ వీడు చెప్పడం 1,10,000 చెప్తున్నాడు. సో వీడు బండి ఎలా వాడాడు అనేది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. బండిని 2 years వాడుకున్నాడు. సో 2 years బండిని వాడుకున్న తర్వాత బండి కండిషన్ ఎలా ఉందో మీరు చూస్తారు. వాడు యాక్సిడెంట్లు ఏమైనా చేశాడా, బండిని చాలా స్మూత్గా నడిపాడా లేదా, బండికి మెయింటెనెన్స్ ప్రాపర్గా చేయించాడా లేదా. సో అవన్నీ చూసిన తర్వాత మీరు దాని వాల్యుయేషన్కి దీనికి అరే బాబు నువ్వు వాడిన దానికి బండికి మేము అందించుకోలేము, 90K ఇస్తాము అంటారు. వాడు బండి చాలా మంచి కండిషన్లో ఉంది కాబట్టి నేను రేట్ తగ్గను అని వాడు అంటాడు. మీరు రేట్ తగ్గడమో తగ్గకపోవడమో అనేది పక్కన పెడితే ఇక్కడ రేట్ అనేది ఒరిజినల్ రేట్, అంటే వాడు కొన్నది ఎంతకి 1.5 lakh వాడు కొనుక్కున్నాడు. అంటే వాడి కాస్ట్ 1,50,000. ఓకేనా? అయితే ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, వాడు 1,10,000 చెప్తే మనం 90,000 అని మనం చెప్తున్నాం. ఇదంతా దేనికి? ఉన్న కాస్ట్లోంచి వాల్యూని ఎందుకోసం తగ్గిస్తున్నాం మనము అంటే, ఈ బైక్ ఏదైతే ఉందో వాడు 2 years వాడుకున్నాడు. సో he used the vehicle for 2 years. For that reason we are reducing the cost of bike to 90,000. వాడు నడుపుకున్నాడు బండిని కాబట్టి ఆ బైక్లో వాల్యూ అనేది తగ్గిపోతుంది, బైక్ యొక్క ఎఫిషియన్సీ తగ్గిపోయింది. బైకు ఇంకా 10 సంవత్సరాలు వచ్చేది నెక్స్ట్ ఆల్రెడీ 2 సంవత్సరాలు నువ్వు వాడేసుకున్నావు కాబట్టి ఇంకొక 8 సంవత్సరాలే వస్తుంది. కాబట్టి ఆ 8 సంవత్సరాలకి నేను వాల్యూ చెల్లిస్తాను. అయితే నువ్వు బండి చాలా బాగా వాడితేనేమో 8 సంవత్సరాలు వస్తుంది. నువ్వు ఆల్రెడీ దానికి ఒక 2 యాక్సిడెంట్లు చేసావు, ఇంకో 2 సార్లు గుద్దావు కాబట్టి ఇప్పుడు బైక్ వాల్యూ నాకు 6 సంవత్సరాల కంటే ఎక్కువ రాదు కాబట్టి నేను 90,000 ఇస్తాను అంటావు. సో ఆ రకంగా ఒరిజినల్ కాస్ట్లోంచి మనకి వాల్యూ తగ్గించడం అనేది ఏదైతే ఉందో దాన్ని మనము డిప్రిసియేషన్ అంటాం. అయితే డిప్రిసియేషన్ అనేది ఇక్కడ ఎందుకోసం జరిగింది? ఇక్కడ డిప్రిసియేషన్ అనేది ఇక్కడ ఈ కేసులో డిప్రిసియేషన్ అనేది యూసేజ్. మీ ఫ్రెండ్ బండిని వాడుకున్నాడు 2 years కాబట్టి ఆ 2 yearsకి మనము వాల్యూని తగ్గిస్తున్నాము. సో అదే usage. Because of usage we are reducing the value or cost of the asset, I mean bike. Next, ఇంకొక ఎగ్జాంపుల్. స్మార్ట్ ఫోన్స్. మీ ఫ్రెండ్ ఒక కొత్త మొబైల్ కొనుక్కున్నాడు. అదే సంథింగ్ ఎంఐలో ఇప్పుడు కొత్తగా ఏదో ఒకటి వస్తున్నాయి కదా, ఎంఐలో iPhone 11 కొనుక్కున్నాడు.
వాడు కొన్నప్పుడు వాల్యూ అరౌండ్ ఒక 75,000 అనుకోండి. ఈరోజు కొన్నాడు మార్కెట్లో, ఒక 6 నెలలు వాడాడు. 6 నెలలు వాడాడు, ఇమీడియట్గా ఐఫోన్ 12 అప్పట్లో ఆల్రెడీ ఐఫోన్ 12 కూడా రిలీజ్ అయిపోయింది కాబట్టి వీడికి కొన్న 6 monthsలోనే ఐఫోన్ 12 కూడా రిలీజ్ అయింది. ఇక్కడ ఐఫోన్ 11కి 12కి తేడా ఏంటి? టెక్నాలజీ, రైట్? అంతే కదా, ఎలక్ట్రానిక్ డివైజెస్ అన్నీ కూడా టెక్నాలజీతో డిపెండ్ అయి ఉన్నాయి. సో ఇక్కడ ఐఫోన్ 11లో కంటే ఐఫోన్ 12లో టెక్నాలజీ ఇంక్రీజ్ అవుతుంది. సో అప్పుడు వీడు ఈ ఫోన్ ఏది ఉందో అది అమ్మేస్తాను అంటాడు. అమ్మేస్తాను అంటే అప్పుడు దానికి వాల్యూ బయట మార్కెట్లో 75 ఉండదు, A60నో 62నో ఉంటుంది. ఇక్కడ ఎందుకని దాని వాల్యూ పడిపోయింది అంటే ఇక్కడ టెక్నాలజీ, లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది, ఈ టెక్నాలజీ అవుట్డేట్ అయిపోయింది కాబట్టి. అంటే స్మార్ట్ ఫోన్స్లో ఈరోజు వచ్చిన దానికంటే రేపు ఇమీడియట్గా, అంటే ఆ టెక్నాలజీ అవుట్డేటెడ్ కావడానికి ఎంతో టైం పట్టట్లేదు. ఇట్ ఈస్ వెరీ ఫాస్ట్ అనమాట. అంటే వితిన్ 1 weekలో 2 weeksలో లేకపోతే ఈవెన్ ఓవర్ నైట్లో కూడా టెక్నాలజీ అనేది చేంజ్ అయిపోయే రోజుల్లో ఉన్నాం ఇప్పుడు మనం. సో టెక్నాలజీ ఇమీడియట్గా చేంజ్ అయిపోతుంది కాబట్టి పాత దాని వాల్యూ పడిపోవడం జరుగుతుంటుంది. అంటే కొత్త ఫోన్స్ ఎప్పుడైతే రిలీజ్ అవుతున్నాయో పాత ఫోన్స్ వాల్యూ పడిపోతూ వస్తుంది. ఈవెన్ మీరు షోరూంలో చూసుకున్నప్పటికీ ఐఫోన్ 11 ఐఫోన్ 12 రిలీజ్ అవ్వగానే ఐఫోన్ 11 వాల్యూ కొంచెం తగ్గిస్తాడు. ఎందుకు అంటే దానికి ఇంకొంచెం డబ్బులు వేస్తే ఐఫోన్ 12 కొత్తది వస్తుంది, అట్లాంటప్పుడు ఇంకా ఐఫోన్ 11 నేను ఎందుకు తీసుకుంటాను అంటాడు ఎవడైనా సరే. టెక్నాలజీ అవుట్డేట్ అయిపోయింది కదా, ఇంకా అది నాకెందుకు అంటాడు. సో ఆ రకంగా టెక్నాలజీ అవుట్డేట్ అవ్వడం వల్ల కూడా కాస్ట్ అనేది తగ్గిపోతుంది. ఇక్కడ యూసేజ్, ఇక్కడ కాస్ట్, సారీ ఇక్కడ టెక్నాలజీ అవుట్డేట్ అయింది. ఇంకోటి ఎగ్జాంపుల్, మీరే అనుకోండి, మీరు ఒక బైక్ కొన్నారు, లేటెస్ట్ మోడల్. ఆ బైక్కి అరౌండ్ 2.5 lakh పెట్టేసి కొన్నారు. నింజా బైక్స్ ఏవో ఉంటాయి కదా అట్లాంటివి. సో బైక్ కొన్న తర్వాత వితిన్ 1 monthలో మీకు మంచి జాబ్ ఆపర్చునిటీ వచ్చింది, యూఎస్ఏ వెళ్ళిపోయారు. మీరు వెళ్ళిన తర్వాత బైక్ని ఇంట్లో అలాగే షెడ్లో పెట్టేసి దాన్ని ఎప్పుడు తూడుస్తూ కూర్చున్నారు. బైక్ని ఎవరు నడపలేదండి, బట్ అలాగే ఉండిపోయింది. బైక్ అలా ఉండిపోయింది. మీరు జస్ట్ దాన్ని ఒక 1 month నడిపారు, బైక్ అలాగే ఉండిపోయింది. దాన్ని బయట అమ్మడం లేదు, ఏం చేయలేదు, అలా ఉంచారు. మీరు యూఎస్ఏ నుంచి మళ్ళీ తిరిగి రావడానికి ఒక 5 years ఒక 7 years పట్టింది. వచ్చిన తర్వాత బైక్ని చూస్తే బైక్ ఇంకా అలాగే కొత్తగానే ఉంది, మంచి కండిషన్లోనే ఉంది, ఇంజన్ కూడా పెద్దగా పాడవలేదు కాబట్టి. అప్పుడప్పుడు తుప్పు పట్టకుండా ఉండడానికి ఇంట్లో ఉన్న వాళ్ళు దాన్ని ఎప్పటికప్పుడు క్లీన్గా నీట్గా తుడిచి పెడుతూ ఉన్నారు. ఓకేనా? అయితే అప్పటికే మీరు కార్లలో తిరగడం మీకు బాగా అలవాటు అయిపోయింది, ఇంకా అంతకన్నా పెద్ద బైకులు నడపడం అలవాటైంది కాబట్టి ఇంక ఈ బైక్ నాకెందుకులే, ఈ బైక్ నమ్మేద్దామని చెప్పేసి అనుకున్నారు. మార్కెట్లోకి వెళ్తే మీకు 2.5 lakh వస్తుందా, కొన్ని 2.2 lakh వస్తుందా? ఎందుకు అంటే మీరు జస్ట్ 1 month నడిపారు కదా, మీరు జస్ట్ 1 month నడిపారు బైక్ని. సో అందుకని చెప్పేసి ఒక 30,000 మెయింటైన్ చేసుకుని 2.2 lakhs వస్తుందా మీకు? మీరు వచ్చింది 5-7 years తర్వాత వచ్చారు, అంటే 7 years తర్వాత మీరు మళ్ళీ ఇండియాకి వచ్చారు. అప్పుడు మీరు అమ్మడానికి చూస్తున్నారు. బైక్ని అసలు నేను ఏమి వాడలేదురా బాబు, బైక్ కొనగానే నా అమెరికా వెళ్ళిపోయాను, అప్పటి నుంచి నీట్గా తుడుస్తూ పెడుతున్నారు అని చెప్పినప్పటికీ ఎవరు కూడా ఈ బైక్కి 2.25 lakh కాదు కదా, 1 lakh అంటే ఎవరు ఎక్కువ పెట్టరు, లేదా 1.5 lakh అంటే ఎక్కువ ఎవరు పెట్టరు. అదేంటండి మరి నేను అసలు వాడలేదు కదా, ఇక్కడ యూజ్ చేయలేదు, టెక్నాలజీ అవుట్డేట్ అయిందా అంటే టెక్నాలజీ బైక్లలో ఉండే టెక్నాలజీ అదే, అంటే ఇప్పుడు లేటెస్ట్గా అవుట్డేట్ అయ్యే ఛాన్సెస్ వస్తాయి, ఎందుకంటే ఎలక్ట్రికల్ బైక్స్ కాబట్టి. బట్ ఇప్పటివరకు ఉన్న దాంట్లో అయితే మనకి ఇప్పటివరకు ఎగ్జిస్టింగ్ ఏదైతే ఉందో పెట్రోల్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో దాన్నే మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాం.
సో ఇప్పుడు మన బైక్ 1.5 lakh కంటే ఎక్కువ ఎవరు పెట్టడానికి రెడీ రావట్లేదు. ఎందుకని? బికాస్ ఈవెన్ దో మనం దాన్ని బైక్ని వాడకపోయినా పర్వాలేదు, బైక్ వాల్యూ అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే కొని దాదాపు 7 సంవత్సరాలు అయిపోయింది. ఈ 7 సంవత్సరాల తర్వాత మీరు బైక్ని అమ్మాలని చూస్తున్నారు కాబట్టి అక్కడ ఈవెన్ వాడకపోయినా సరే దాని వాల్యూ అనేది తగ్గిపోయినట్లే. ఇట్ ఈస్ ఇర్రిలవెంట్ వెదర్ యూ యూజ్డ్ ఇట్ ఆర్ నాట్. సో కాస్ట్ అనేది ప్యాసేజ్ ఆఫ్ టైం ప్యాసేజ్ వల్ల కూడా కాస్ట్ అనేది తగ్గుతూ వస్తుంది. సో ఈ రకంగా మనము తీసుకుంటే మన మన డైలీ లైఫ్లో చూసుకుంటే బైక్ అంటే మన అసెట్, మన ప్రాపర్టీయే కదా. సో మన ప్రాపర్టీ వాల్యూస్ మనం ఏ రకంగా తగ్గిపోతున్నాయో చూస్తున్నాం. సో ఈ తగ్గిపోతున్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఒకవేళ సేమ్ థింగ్ మనం బిజినెస్లో అప్లై చేస్తే డిప్రిసియేషన్ అంటున్నాం. బిజినెస్కి సంబంధించి చాలా ప్రాపర్టీస్ని గెయిన్ చేస్తూ పెట్టుకుంటుంది. ఆ ప్రాపర్టీస్ అన్ని దేనికి ఉపయోగపడతాయి బిజినెస్కి అంటే అది రెవెన్యూ జనరేషన్ కోసం అని వాడుతూ ఉంటుంది. మిషనరీ కొనుక్కుంటుంది, ఆ మిషనరీని అది రెవెన్యూ జనరేట్ చేయడానికి, అంటే దానివల్ల ప్రొడక్షన్ చేసి ఆ ప్రొడక్షన్ని మార్కెట్లో అమ్ముతుంటుంది. దాని ద్వారా దానికి సేల్స్ రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఆ సేల్స్ దాని నుంచి దానికి ప్రాఫిట్ అనేది వస్తుంటుంది. సో ఏ రకంగా అయితే ఒక కంపెనీ అసెట్స్ని అంటే దాని ప్రాపర్టీస్ని వాడుకొని తెచ్చుకుంటుందో అలా వాడుతూ ఉన్నప్పుడు అది కూడా దాని అసెట్స్ అన్ని వాడుతున్నట్టే కదా, కాబట్టి దానికి కూడా డిప్రిసియేషన్ వేయాల్సిందే కదా, రైట్. సో అది ఇక్కడ కాన్సెప్ట్ అన్నమాట. అయితే మీరు ఆల్రెడీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో చూసే ఉంటారు. 1 సెకండ్. మీరు ఆల్రెడీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో మీరు ప్రాబ్లమ్స్ ఆల్రెడీ చేశారు కాబట్టి తెలిసిపోయి ఉంటుంది. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రిపేర్ చేసినప్పుడు ఇక్కడ 2 డిప్రిసియేషన్ అని చెప్పేసి వేస్తుంటారు, అడ్జస్ట్మెంట్ ఎంట్రీ కిందనో ఏదో ఒక రకంగా. అలాగే బ్యాలెన్స్ షీట్లో కూడా అసెట్ వాల్యూ ఏదైతే ఉంటుందో దాంట్లో నుంచి డిప్రిసియేషన్ అని చెప్పేసి మైనస్ చేస్తూ ఉంటారు. ఇక్కడ డిప్రిసియేషన్ అని ఎందుకోసం వేసాను సార్ అంటే మీకు ఇంతకన్నా ముందు మీరు దీన్ని అబ్జర్వ్ చేసి ఉండరు, డెఫినెట్గా చెప్తున్నాను, మీరు ఇంతకన్నా ముందు అబ్జర్వ్ చేసి ఉండరు డెఫినెట్గా. కాబట్టి ఇప్పుడు ఒకసారి చూడండి, ఇక్కడ మనం సేల్స్ అని రాస్తున్నాం. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో క్రెడిట్ సైడ్లో మనం సేల్స్ అని రాస్తాం, రైట్. సో ఇక్కడ సేల్స్ అని రాసిన తర్వాత ఇక్కడ పర్చేజ్ రాస్తాము, ఎలక్ట్రిసిటీ రాస్తాము, వాటర్ చార్జెస్ రాస్తాము, ఫ్రైట్, క్యారేజ్ ఇన్వర్ట్స్, క్యారేజ్ అవుట్, అవన్నీ రాస్తూ వస్తాం. దాంట్లోనే భాగంగా డిప్రిసియేషన్ కూడా రాస్తాం. సో ఇక్కడ డిప్రిసియేషన్ అనేది రాయడానికి కారణం ఏంటి అంటే మ్యాచింగ్ ప్రిన్సిపల్. డెఫినెట్గా చెప్తాను, మీరు ఇది ఇంతకుముందు అబ్జర్వ్ చేసి ఉండరు. మ్యాచింగ్ కాన్సెప్ట్ అనేది మనకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో అకౌంటింగ్ కాన్సెప్ట్స్లో ఉంటుంది. దాంట్లో మ్యాచింగ్ ప్రిన్సిపల్ అంటే మ్యాచింగ్ కాన్సెప్ట్ ఏమని చెప్తుందంటే రెవెన్యూకు సంబంధించిన ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ ఎక్స్పెండిచర్ కూడా మనం రికార్డ్ చేయాలి అని చెప్తుంది. సో ఇక్కడ సేల్స్ జనరేట్ చేయడానికి మనం మిషనరీని వాడుతున్నాం. మనకు మిషనరీ అమ్మే వాళ్ళు ఏం చెప్తారంటే ఏదైనా మీరు కార్ షోరూమ్కి వెళ్ళినప్పుడు కూడా కార్కి ఇంజన్ లైఫ్ అనేది ఒకటి ఇస్తాడు, ఓకేనా. ఇంజన్ లైఫ్ ఎందుకోసం ఇస్తాడు అంటే ఎగ్జాక్ట్ అంతనే పనిచేస్తుందని కాదు, అది అన్ని కిలోమీటర్లే పనిచేస్తాను కాదు. మీరు ఏదైనా షోరూమ్కి వెళ్తే కనుక మీరు అడగండి ఇంజన్ లైఫ్ ఎంత ఉందని అడిగితే ఆ ఇంజన్ లైఫ్ ఒక 3 lakhs కిలోమీటర్లో లేకపోతే 2.5 lakh కిలోమీటర్లో లేకపోతే 1 కిలోమీటర్ అని 1 lakh కిలోమీటర్ అని వాడు చెప్తాడు క్లియర్గా. అట్లా ప్రతి దానికి ఒక లైఫ్ అనేది ఉంటుంది. మీరు కెమెరాలు చూసుకున్నట్టయితే కనుక నంబర్ ఆఫ్ క్లిక్స్ పైన బేస్ చేసుకొని ఉంటాడు. కొన్ని కెమెరాలకి నంబర్ ఆఫ్ క్లిక్స్ పైనే ఉంటుంది. సో ఆ రకంగా ప్రతి దానికి లైఫ్ని మెజర్ చేస్తారు. అలా మిషనరీ కెపాసిటీ ఒక 10,000 tons అని చెప్పేసి పెట్టాడు అనుకో,
దాంట్లో మనం ఈ ఇయర్లో 2000 టన్స్ ప్రొడ్యూస్ చేసాము. అంటే మిషన్ లైఫ్ మన ప్రొడక్షన్ ప్రకారంగా చూసుకుంటే 5 ఇయర్సే ఉంటుందని అర్థం. సో సేల్స్లో మనము ఆల్రెడీ 2000 టన్కి సంబంధించిన సేల్స్ ఏదైతే ఉందో అది రికార్డ్ చేసుకున్నాం. అది రికార్డ్ చేసుకున్నప్పుడు 2000 టన్స్ తయారు చేయడానికి మనం మిషనరీని వాడుకున్నాం కదా. ఆ మిషనరీని వాడుకున్నప్పుడు ఆ మిషనరీ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ కూడా మనం ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఖర్చు కింద చూపించాలి. అదే మనకు మ్యాచింగ్ కాన్సెప్ట్. సో ఈ మ్యాచింగ్ కాన్సెప్ట్ చూపించడం కోసం అని చెప్పేసి డిప్రిసియేషన్ మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో చార్జ్ చేస్తాము. మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్లో మనం రాయడాన్ని ఏమంటామంటే ఛార్జింగ్ అంటాము. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డిప్రిసియేషన్ మనం ఛార్జ్ చేస్తాం. జస్ట్ బికాజ్ మ్యాచింగ్ ప్రిన్సిపల్. ఓకేనా? సో ఇప్పుడు మనము మన టెక్స్ట్ బుక్ ప్రకారంగా మీకు ఆల్రెడీ ఇప్పుడు నేను చెప్పినంతా కూడా మంచి ఎగ్జాంపుల్స్తో బాగా డిప్రిసియేషన్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు మనం టెక్స్ట్ బుక్ పరంగా చూసుకుంటే టెక్స్ట్ బుక్లో మనకు డిప్రిసియేషన్ అంటే ఏమేమి చెప్తున్నాడో అదంతా కూడా చూద్దాం. ఇప్పుడు నేను మీకు ఏదైతే చెప్పానో మ్యాచింగ్ ప్రిన్సిపల్ మీరు బాగా గుర్తుంచుకోండి. అది మీకు ఎప్పుడన్నా ఉపయోగపడుతుంది ఎప్పుడన్నా ఇంటర్వ్యూస్లోకి వెళ్ళినప్పుడు. మీరు డెఫినెట్గా చెప్తున్నాను ఈ క్వశ్చన్ని ఇంకెవరైనా అడిగి చూడండి. డిప్రిసియేషన్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఎందుకోసం ఛార్జ్ చేస్తున్నాము, ఏ ప్రిన్సిపల్ ప్రకారం ఛార్జ్ చేస్తున్నాము అంటే మ్యాక్సిమము ఇంటర్మీడియట్ పిల్లల్లో కానీ డిగ్రీ పిల్లల్లో కానీ ఎవరు చెప్పలేరు. ఓకేనా? సో ప్లీజ్ మీరు బాగా కాన్సెప్ట్, నేను ఏవైతే కాన్సెప్ట్ చెప్తున్నానో ఇక్కడ హైలైట్ చేస్తుంటాను, ఆ కాన్సెప్ట్స్ని మీరు బాగా గట్టిగా పట్టేసుకోండి. నెక్స్ట్ మనకు అసెట్స్ ఉన్నాయి. అసెట్స్ అనేవి 2 రకాలుగా ఉంటాయి, టాంజిబుల్, ఇంటాంజిబుల్. అసెట్స్ అంటే ఏంటి? ప్రాపర్టీస్ అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. ప్రాపర్టీస్ అంటే బిజినెస్ దానికి కావాల్సిన ప్రాపర్టీని అంటే ఆస్తులను అది కొనుక్కుంటూ ఉంటుంది. మామూలుగా మనము కొనుక్కుంటున్నాము ఆస్తులు, మనకు కావాల్సిన ఆస్తులు. మనకు కారు కావాలంటే కారు కొనుక్కుంటున్నాము, లేకపోతే బిల్డింగ్ కావాలంటే బిల్డింగ్ కొనుక్కుంటున్నాం. ఎందుకోసం? మనము కంఫర్ట్గా బతకడానికి, మనం హ్యాపీగా బతకడానికి. అలాగే బిజినెస్ కూడా అది ఈజీగా రన్ అవ్వాలి అంటే దాని బిజినెస్ ప్రాసెస్కి అవసరమైన ప్రాపర్టీస్ని అంటే దానికి రెవెన్యూ జనరేట్ చేయడానికి అవసరమైన ప్రాపర్టీస్ని అది కొనుక్కుంటూ ఉంటుంది. అలాంటి ప్రాపర్టీస్ని మనం అసెట్స్ అంటాం, ఫిక్స్డ్ అసెట్స్ అంటాం. మళ్ళీ ఫిక్స్డ్ ఏంటి సార్ అంటే, ఫిక్స్డ్ అసెట్స్ అంటే విచ్ ఆర్ ఫిక్స్డ్ ఇన్ నేచర్. ఎక్కడైతే మనం పెట్టామో అది అక్కడే ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ఫిక్స్డ్ అసెట్స్. ఓకే. టాంజిబుల్ అండ్ ఇంటాంజిబుల్. టేబుల్స్ ఉన్నాయి, మనం టచ్ చేస్తాము, ఫీల్ అవుతాము. బిల్డింగ్స్ ఉంటాయి, బిల్డింగ్ అంటే మనం టచ్ చేస్తాము, దాంట్లోకి మనం వాడుకుంటున్నాం, ఎంజాయ్ చేస్తున్నాము. అలాగే కార్స్ ఉంటాయి, దాంట్లో ఎక్కుతాము, తిరుగుతాము, కాబట్టి దాన్ని ఎంజాయ్ చేస్తున్నాం, టచ్ చేస్తున్నాం, చూస్తున్నాం. సో అవన్నీ కూడా మనకి ఏదైతే మనం చూస్తున్నామో, మనం టచ్ చేస్తున్నామో, మనం ఫీల్ అవుతున్నామో అవన్నీ కూడా టాంజిబుల్. ఇంటాంజిబుల్ అంటే మన కంటికి కనిపించనివి. మన కంటికి కనిపించిన ఆస్తులు ఏముంటాయి అంటే, ఇప్పుడు మనకి కరోనా సీజన్ నడుస్తుంది. కరోనా సీజన్ నడుస్తున్నప్పుడు భారత్ బయోటెక్ కోవాక్సిన్ని కనిపెట్టింది. మన ఇండియాలో ఇద్దరే కరోనాకి వ్యాక్సిన్ కనిపెట్టింది, ఒకటి సీరం ఇన్స్టిట్యూట్, ఇంకోటి భారత్ బయోటెక్. వీళ్ళిద్దరూ కూడా ఎన్నో కోట్లు ఖర్చు పెట్టేసి ఆ మెడిసిన్కి సంబంధించిన ఫార్ములాను కనిపెట్టారు. వీళ్ళు ఇంత ప్రయత్నం చేస్తే ఆ లాస్ట్కి వచ్చిన ఆ ఫార్ములా ఏదైతే ఉందో అది అందరికీ వెళ్ళిపోయి అందరూ అదే ప్రోడక్ట్ని తయారు చేశారనుకో, వీడి కోట్లు ఖర్చు పెట్టి వీడి కూర్చుంటే వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ.
సో అలాంటిది జరగొద్దనే ఉద్దేశంతో వీడు ఏం చేస్తాడంటే ముందుగా గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి నేను ఈ ప్రోడక్ట్ కోసం నేను ఇంత ఖర్చు పెట్టుకున్నాను కాబట్టి నాకు దీని మీద సపరేట్గా రైట్ ఇవ్వండి, నేను తప్ప ఇంకా ఈ ప్రోడక్ట్ని ఎవరు తయారు చేయడానికి వీలు లేదు అన్న ప్రోడక్ట్కి రైట్స్ తెచ్చుకుంటాడు. అప్పుడు ఆ ప్రోడక్ట్ వాడు మాత్రమే తయారు చేయాలి, ఇంకెవరు తయారు చేయడానికి వీల్లేదు. అప్పుడు ఆటోమేటిక్గా వాడికి రెవెన్యూ వాడికే వస్తుంది అనమాట. దానికి వల్ల వాడు ఇన్ని రోజులు కష్టపడ్డ ఫలితం ఏదైతుందో వాడు అనుభవించడానికి వీలు ఉంటుంది. వాటిని మనం పేటెంట్స్ అంటాం. బుక్స్లలో చూసుకుంటే కాపీ రైట్స్ అంటాం. సో బుక్ ఒక పర్సన్ రాశాడు అంటే సేమ్ అదే కంటెంట్ని కాపీ చేయడానికి వేరేవాడికి వీలు ఉండదు కాబట్టి కాపీ రైట్ అంటాం. అలాగే మూవీస్లో కూడా కాపీ రైట్స్ ఉంటాయి, ఆ స్టోరీకి వేరేవాడు ఎవడు కాపీ చేయకుండా ఉండడానికి. సో అట్లా కాపీ రైట్స్, పేటెంట్స్, లేకపోతే ఇంటలెక్చువల్ నాలెడ్జ్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా మనము ఇంటాంజిబుల్ అంటాం. ఇక్కడ కంటికి కనిపించనివి అనగానే ఏవో ఆత్మలు, దయ్యాలు కాదండి. మన కంటికి కనిపించకుండా మన కోసం పనిచేస్తున్నది మన హక్కులు. పేటెంట్స్, కాపీరైట్స్, ఇంటలెక్చువల్ నాలెడ్జెస్, ప్రాపర్టీస్ అట్లాంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంటాంజిబుల్ అసెట్స్. సో మనం ఇవి కొన్నప్పుడు మనకి ఒక కాస్ట్ అనేది వస్తుంది. మనం మార్కెట్లోకి వెళ్ళాము, కొనుక్కుంటున్నాం. సో ఇప్పుడు ఒక బైక్ మీరు కొనుక్కుంటున్నారు. బైక్ 1.5 lakh అని షోరూమ్ వాడు చెప్పాడు, మీరు కొన్నారు 1.5 lakh పెట్టి. సో మీరు ఏదైతే కాస్ట్ అక్కడ పెట్టి కొన్నారో దాన్ని మనం కాస్ట్ అంటాము. ఇప్పుడు మీరు మళ్ళీ ఒకసారి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి వెళ్తే కాస్ట్ కాన్సెప్ట్ అనేది ఒకటి ఉంది. కాస్ట్ కాన్సెప్ట్ ఏం చెప్తుందంటే అసెట్స్ అనేది ఏదైనా సరే కంపెనీ బై చేసిన బిజినెస్ ఎప్పుడైతే కొనుక్కుంటుందో అప్పుడు వాటిని కాస్ట్ దగ్గరే మనము రికార్డ్ చేయాలి అని చెప్తుంది. ఒకసారి చూడండి మళ్ళీ, ఎందుకంటే ఆల్రెడీ మర్చిపోయి ఉంటారు. ఒకసారి కాస్ట్ కాన్సెప్ట్ ఏంటనేది మీరు మళ్ళీ ఒకసారి చూడండి. దాంట్లో ఇంతకంటే ఎక్కువగా ఏముండదు. అసెట్ కానీ అంటే ప్రాపర్టీస్ ఏమైనా కొనుక్కున్నప్పుడు దాన్ని కంపల్సరీగా కాస్ట్ దగ్గరే రికార్డ్ చేయాలి అని చెప్పేసి ఉంటుంది. అందుకని చెప్పేసి బైక్ ఏదైనా కొనుక్కుంటే మనం 1.5 lakh అదే ప్రైస్ దగ్గర మనం కొనుక్కుంటాం. అదే సార్ ఇక్కడ కాస్ట్ దగ్గర సపరేట్గా మెన్షన్ చేస్తున్నారు, కాస్ట్ కాకుండా ఇంకేం మెన్షన్ చేసుకోవచ్చు అంటే కొన్నిసార్లు ఫేర్ మార్కెట్ వాల్యూ కూడా రోల్ ప్లే చేస్తుంటుంది. అయితే అలాంటప్పుడు మనం ఫేర్ మార్కెట్ వాల్యూ రాయాలంటే రాయొద్దండి. ఇప్పుడు ఇది ఈ క్లాస్ మీకు ఈ కాస్ట్ కాన్సెప్ట్ ఏంటో అర్థం కావాలంటే మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో కొన్ని క్లాసెస్ రికార్డ్ చేసి పెట్టాము. కాస్ట్ కాన్సెప్ట్ ఏంటో సపరేట్గా దానికి ఒక క్లాస్ ఉంది, దాంట్లో మీరు చూడండి తెలిసిపోతుంది. కానీ ఇక్కడ లింకేజ్ మాత్రం ఇంపార్టెంట్, ఈ లింకేజ్ మీరు తీసేసుకోండి, ఓకేనా. సో ఇప్పుడు డిప్రిసియేషన్ అంటే మనకి టెక్స్ట్ బుక్ వర్డ్ ఇచ్చిన దాని ప్రకారంగా చూస్తే ఇది ఒక లాటిన్ వర్డ్ నుంచి వచ్చిందండి. డిప్రిసియేషన్ అనేది లాటిన్ వర్డ్ డిప్రిషియం అనే దాని నుంచి వచ్చింది. డి అంటే వాల్యూ తగ్గిపోవడం, డిక్రీజ్. ప్రీషియం అంటే దాని కాస్ట్, అంటే దాని కాస్ట్ తగ్గిపోవడం అనేది దాని మీనింగ్ అనమాట. ఇక్కడ లాటిన్ వర్డ్ నుంచి ఎందుకోసం తీసుకున్నామంటే మనకు డబుల్ ఎంట్రీ బుక్ కీపింగ్ సిస్టమ్ అనేది ఒక లావ్ బుక్ రాసింది ఫాదర్ ఆఫ్ అకౌంట్స్, లాటిన్ భాషకు సంబంధించిన వాడు. అతని మొదటి బుక్ ఏదైతే ఉందో అది లాటిన్ భాషలోనే పబ్లిష్ అయింది. దాని నుంచే మనము డెబిట్ క్రెడిట్ అనేది కూడా తీసుకున్నాం. ఇదంతా కూడా మనము హిస్టరీ ఆఫ్ అకౌంట్స్ అనే దాంట్లో రికార్డ్ చేసాము. సో హిస్టరీ ఆఫ్ అకౌంట్స్ ఏంటో కూడా మీరు మన ఛానల్లో చూడొచ్చు, అది చూసినా కూడా మీకు తెలుస్తుంది. అవన్నీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, బట్ అదంతా టైం వేస్ట్ ప్రాసెస్. మీకు ఇక్కడ మనకు అసలైన విషయం కాకుండా ఇక్కడ కన్స్యూమ్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో లాటిన్ వర్డ్కి సంబంధించింది అనమాట. లాటిన్ వర్డ్ డిప్రిషియం. సో డిప్రిషియంకి సంబంధించి డి అంటే డిక్రీజ్ అని,
డిప్రిషియం అంటే కాస్ట్ అని. సో ఆ కాస్ట్లో ఏదైతే వాల్యూ తగ్గుతుందో దాన్ని డిప్రిషియం అని అన్నాము. సో డిప్రిసియేషన్ ఎందుకోసం ఛార్జ్ చేస్తామంటే ఈ అసెట్ ఏదైతే ఉందో ఈ అసెట్ని బిజినెస్ వాడుకుంటుంది. ఆ బిజినెస్ దాన్ని వాడుకొని, ఆ అసెట్ ఏదైతే ఉందో దాన్ని వాడుకొని అది ప్రొడక్షన్ తయారు చేస్తుంది. దానికి ప్రొడక్ట్స్ ఏవైతున్నాయో అవి తయారు చేస్తుంది. కాబట్టి అసెట్ను వాడి దాని బలాన్ని తగ్గించుకుంటూ ప్రొడక్షన్ తయారు చేస్తుంది. కాబట్టి అది ఏదైతే ఉందో దాన్ని కంపల్సరీగా మిషనరీ వాల్యూని తగ్గించాలి, దాన్నే డిప్రిసియేషన్ అనాలి అని చెప్పి అంటున్నాడు. అయితే డిప్రిసియేషన్ అనేది మనకి ఎన్ని రకాలుగా ఉంటుందంటే ఇదే వర్డ్ని మనం 4 రకాలుగా వాడతామండి. డిప్రిసియేషన్, డిప్లీషన్, అమార్టైజేషన్, dilapidations. ఇవన్నీ కూడా డిప్రిసియేషన్కి సంబంధించిన వర్డ్స్. సో ఇక్కడ డిప్రిసియేషన్ అంటే ఏంటంటే, డిప్రిసియేషన్ అంటే మనం ఇప్పుడు ఆల్రెడీ ఇంతకుముందు మాట్లాడుకున్నాం. ఫిక్స్డ్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో దానిపైన మనం డిప్రిసియేషన్ ఛార్జ్ చేస్తున్నాము అని, టాంజిబుల్ అసెట్స్ పైన. డిప్లీషన్ అంటే కూడా దాని వాల్యూలో, అంటే అసెట్ యొక్క వాల్యూలో తరుగుదల, అసెట్ యొక్క కాస్ట్, ఒరిజినల్ కాస్ట్ అయితే ఉందో దాంట్లో తరుగుదల. మరి ఈ డిప్లీషన్కి దీనికి తేడా ఏంటంటే, డిప్లీషన్ అనేది ఎక్కడ వాడతామంటే సహజ వనరుల దగ్గర వాడతాం. ఇప్పుడు మీరు గ్రెనైట్ క్వారీస్ కానీ లేదంటే మన క్రూడ్ ఆయిల్ కానీ చూస్తే, క్రూడ్ ఆయిల్ వాడు ఎన్నో రోజుల శ్రమ తర్వాత క్రూడ్ ఆయిల్ ఎక్కడుందో కనుక్కున్న తర్వాత వాడు సముద్రంలో మధ్యలోకి వెళ్ళి అక్కడ నుంచి క్రూడ్ ఆయిల్ తీసుకోవాలన్నమాట. అయితే దాని లోపల, భూమి లోపల ఎంత నిల్వ ఉందనేది వాడికి తెలుస్తుంది. వాడు దాన్ని ఐడెంటిఫై చేసి, వాడు ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ల్యాక్స్లో ఉంటుంది, వాడు అట్లా ఎన్నో టన్స్ బ్యారెల్స్ లేకపోతే దాన్ని ఎలా కొలుస్తారో కొలిసి దాంతో వాల్యూ గాను ఇంత ఉంది అని చెప్పేసి ఒక మానిటరీ ఐటమ్ని ఫిక్స్ చేస్తాడు. కొనుక్కునేవాడు ఆ రైట్స్ని కొనుక్కుంటాడు. అంటే దాంట్లో నుంచి వాడు దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసే రైట్ని వేరే వాడు కొనుక్కుంటాడు. ప్రజెంట్ మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే రిలయన్స్ వాడి దగ్గర కూడా ఆ ఎక్స్ట్రాక్షన్ రైట్స్ ఉన్నట్టే. వాడు ఆయిల్ బిజినెస్, అంటే పెట్రోలియం బిజినెస్లో ఉన్నాడు కాబట్టి క్రూడ్ ఆయిల్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తుండడంలో వాడికి రైట్స్ ఉన్నట్టే అనుకోవచ్చు. సో క్రూడ్ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసి అమ్ముతున్న రైట్స్ వీడికి ఉన్నప్పుడు వీడు మొత్తం టోటల్ రైట్స్ అక్కడున్న ఎంత నిల్వ ఉంది, ఎంత నిల్వకి వీడు ఎంత పెట్టాడు, ఆ నిల్వ ఒక్క ఫస్ట్ ఇయర్లో ఎంతవరకు లాగేసుకున్నాడు, సెకండ్ ఇయర్లో ఎంత ఎక్స్ట్రాక్ట్ చేశాడు, థర్డ్ ఇయర్లో ఎంత ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాడు. సో ఆ రకంగా బేస్ చేసుకొని వీడు తగ్గిస్తూ ఉంటాడు దీని వాల్యూని. దాన్ని డిప్లీషన్ అంటాం. అమార్టైజేషన్ అంటే ఏంటంటే సేమ్ అదే, వాల్యూ రెడ్యూస్ అవుతూ రావడము, అసెట్ వాల్యూ రెడ్యూస్ అవుతూ రావడం. అయితే ఇక్కడ ఈ అసెట్ అనేది ఏ అసెట్ అంటే ఇంటాంజిబుల్ అసెట్. ఇంటాంజిబుల్ అసెట్స్కి అయితేనేమో అమార్టైజేషన్ అంటాము, టాంజిబుల్ అసెట్స్కి అయితేనేమో డిప్రిసియేషన్ అంటాము, న్యాచురల్ రిసోర్సెస్ అయితేనేమో డిప్లీషన్ అంటాము. డిలపిడేషన్ అంటేనేమో మన ప్లాంట్ కానీ మిషనరీ కానీ ఏదైనా సరే ఇవి టెనెన్సీ రైట్స్ అండి. అంటే రెంట్కి తీసుకున్న రైట్స్ ఏవైతే ఉంటాయో ఆ రైట్స్లో తరుగుదల ఉంటే కనుక దాన్ని డిలపిడేషన్స్ అంటారు. సార్ ఇప్పుడు మనం ఆల్రెడీ మనము డిప్రిసియేషన్కి సంబంధించి ఒక 4 వర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ 4 వర్డ్స్ చూసాము. అలాగే డిప్రిసియేషన్ అంటే ఏంటో చూసాము. అయితే ఇక్కడ డిప్రిసియేషన్ అనేది మనకి మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అంటే కంపెనీస్ యాక్ట్ ఏమని చెప్తుందంటే, డిప్రిసియేషన్ ఈజ్ రిడక్షన్ ఇన్ ద వాల్యూ ఆఫ్ ద కాస్ట్ సిస్టమేటిక్ అలోకేషన్ ఆఫ్ డిప్రిసియబుల్ అమౌంట్ ఆఫ్ అన్ అసెట్ ఓవర్ ఇట్స్ యూస్ఫుల్ లైఫ్ అని చెప్పేసి ఒక 3
1 సెకండ్. ఇది మనకు అకౌంట్స్లో డిప్రిసియేషన్ అంటే ఇదండి మీనింగ్. అయితే ఈ డిప్రిసియేషన్ని కంపెనీస్ యాక్ట్ ఎస్పెషల్గా మనకి కంపెనీస్ని రూల్ చేయడానికి, అంటే కంపెనీని గవర్న్ చేయడానికి కంపెనీస్ యాక్ట్ అనేది ఉపయోగపడుతుంది. సో దాంట్లో చెప్పిన రూల్ అంటే దాంట్లో చెప్పిన డెఫినేషన్ ఏదైతే ఉందో దాన్ని కూడా మనం ఒకసారి చూద్దాం. మనం ఏ డెఫినేషన్ చూసుకున్నా, ఏ రూల్ చూసుకున్నా అల్టిమేట్లీ ఒకటే మీనింగ్ ఏంటంటే, ఫిక్స్డ్ అసెట్ యొక్క కాస్ట్ ఏదైతే ఉందో ఆ కాస్ట్లో రిడక్షన్ వాల్యూ ఏదైతే ఉందో ఆ రిడక్షన్ వాల్యూనే డిప్రిసియేషన్. అయితే వాల్యూ రిడక్షన్ అనేది జరుగుతుంది. ఎందుకోసం జరుగుతుంది అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఒకటి, యూసేజ్ ఆఫ్ అన్ అసెట్ని బాగా వాడుకోవడం వల్ల దాని వాల్యూ తగ్గుతుంది. ఇంకొకటి, టెక్నాలజీ ఏదైతే ఉందో ఆ అవుట్డేటెడ్ అయిపోతుంది కాబట్టి దాన్ని కూడా మనం డిప్రిసియేషన్ కింద చార్జ్ చేస్తాము. దాన్ని టెక్నాలజీ ఆబ్సలెన్స్ అంటాము. థర్డ్ థింగ్, ఇంకోటి కూడా మనం చెప్పుకున్నాము, అదేంటంటే ప్యాసేజ్ ఆఫ్ టైం. అంటే మీరు బైక్ను కొని పెట్టారు, మీరు అమెరికా వెళ్ళిపోయారు, దాని తర్వాత అరౌండ్ ఒక 7 years తర్వాత మీరు వచ్చారు. 7 years అప్పుడు అమ్మితే బైక్ వాల్యూ తగ్గిపోయింది. అంటే ఈవెన్ అక్కడ యూస్ ఏమీ లేకపోయినా బైక్ వాల్యూ తగ్గింది. అంటే దానికి కారణం ఏంటంటే టైం అనేది, కాలం గడిచిపోయింది కాబట్టి దాని వాల్యూ తగ్గిపోయింది అని. ఓకేనా? ఓకే. ఇప్పుడు కంపెనీస్ యాక్ట్ చెప్పిన దాని ప్రకారం చూస్తే, సిస్టమేటిక్ అల్లోకేషన్ ఆఫ్ డిప్రిసియబుల్ అమౌంట్. Systematic allocation of depreciable amount of an asset. Over its useful life. ఓకేనా? సో ఇక్కడ సిస్టమేటిక్ అల్లోకేషన్ ఒక వర్డ్ మనకి ఇంపార్టెంట్ అండి. ఇదంతా సిస్టమేటిక్ అల్లోకేషన్ ఒక ఇంపార్టెంట్ వర్డ్, డిప్రిసియబుల్ అమౌంట్ ఇంకొక వర్డ్, అసెట్ అండ్ ఓవర్ ఇట్స్ యూస్ఫుల్ లైఫ్ ఇది ఒక ఇంపార్టెంట్. అయితే డిప్రిసియబుల్ అమౌంట్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు ఒక మిషనరీ కొనుక్కున్నాము 1 lakhకి. అయితే వాడు చెప్పడం ఏంటంటే మిషన్ ఈజీగా ఎంత లేదన్నా ఒక 20,000 hours పనిచేస్తుంది అంటాడు. కంటిన్యూస్గా రన్ చేస్తే కనుక 20,000 hours పనిచేస్తుంది అంటాడు. 20,000 hours మనం మిషనరీ, అంటే 1 lakh పెట్టిన మిషనరీ 20,000 hours పనిచేస్తుంది. దాని తర్వాత ఇంకా మీరు మిషన్ని వాడుకుంటే వాడుకోవచ్చు, లేదంటే పడేసుకోవచ్చు. మిషన్ ఏదైతే ఉందో మిషన్కి అంటూ దానికి ఒక మెటల్తో తయారవుతుంది. ఆ మెటల్ వాల్యూ అయితే ఉంటుంది. సో లాస్ట్కి మనకి దాని యూస్ఫుల్ లైఫ్ ఏదైతే అయిపోయిన తర్వాత మిగులుతుందో దాన్ని రెసిడ్యూయల్ వాల్యూ అంటారు. రెసిడ్యూ అంటే లాస్ట్కి అంతా అయిపోయి మిగిలిన వాల్యూ అవుతుంది, అది రెసిడ్యూ. సో మనం పెట్టిన వాల్యూ ఏంటంటే 1 lakh పెట్టాము. దాంట్లో రెసిడ్యూయల్ వాల్యూ ఏదైతే ఉందో, అంటే మొత్తం మిషనరీ యూజ్ అంతా అయిపోయిన తర్వాత మిషనరీని మనం ఎంత చెడి అమ్ముకున్నా ఒక 5,000కి అమ్ముకోవచ్చు అని చెప్పి వాడు చెప్తాడు అన్నమాట. అంటే దాంట్లో ఉండే వాల్యుయేషన్ చూస్తే వాళ్ళు చెప్తారు మనకి. సో ఆ మిషన్ మనం ఎన్ని సంవత్సరాలు వాడుకోవచ్చు అంటే ఇంచుమించుగా ఒక 5 years వాడుకోవచ్చు అంటారు. అప్పుడు దీని రెసిడ్యుయల్ వాల్యూ అంటే ఇదిలోంచి, అంటే టోటల్ కాస్ట్లోంచి దాని రెసిడ్యుయల్ వాల్యూ ఏదైతే మైనస్ చేస్తామో అప్పుడు మనకి 95,000 వస్తుంది. అంటే ఈ 95,000 కూడా డిప్రిషియబుల్ అమౌంట్. అంటే అంత వాల్యూని మనము ఆ మిషన్ బతికి ఉన్నన్ని రోజులు దాన్ని తగ్గించేసుకోవచ్చు. ఇది డిప్రిషియబుల్ అమౌంట్. దీన్ని మనం దాని లైఫ్ ఓవర్ ఇట్స్ యూస్ఫుల్ లైఫ్ అన్నాడు. అంటే అది మనం 5 సంవత్సరాలే వాడుకుంటున్నాం. మనం 95,000 రూపాయలని 5 సంవత్సరాలలో దాని మొత్తం కాస్ట్ నుంచి తగ్గించాలి, అంటే 0 చేసేయాలి.
సో ఇప్పుడు దీన్ని జీరో చేయాలి అంటే దీన్ని ఈక్వల్గా ప్రతి సంవత్సరం మైనస్ చేస్తూ రావాలి. సో అట్లా ఈక్వల్గా మైనస్ చేస్తూ రావాలంటే 95,000 డివైడెడ్ బై 5. సో అప్పుడు ఎంత వస్తుందో అది పర్ మంత్ సో పర్ ఇయర్ అరౌండ్ 19,000 మనం డిప్రిసియేషన్ కింద ఛార్జ్ చేస్తూ వస్తాం. ఓకేనా? డిప్రిసియేషన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ సిస్టమాటిక్ అలోకేషన్ ఆఫ్ డిప్రిసియబుల్ అమౌంట్ ఓవర్ ఇట్స్ యూస్ఫుల్ లైఫ్. అర్థం కదా? సో ఇక్కడ యూస్ఫుల్ లైఫ్ అనేది అది ఎన్ని సంవత్సరాలు పని చేస్తుందని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మనం ఎక్స్పెక్ట్ చేయడమా లేకపోతే కంపెనీ వాడు ఇవ్వడమా ఏదో ఒకటి. ఓకే. సో ఇది మనం ఎక్స్పెక్ట్ అంటే యూస్ఫుల్ లైఫ్ అనేది అయితే మనం ఎక్స్పెక్ట్ మన ఇంటర్నల్ వాల్యుయేషన్ ప్రకారము మన యూసేజ్ ప్రకారం మనం వాల్యుయేషన్ చేసుకోవడమా లేకపోతే కంపెనీ వాడు ఇచ్చిన వాల్యుయేషన్ చేసుకోవడమా అనేది మనకి ప్రాబ్లంలో ఇస్తాడు, లేదంటే వాడే డిసైడ్ చేసి ఇచ్చేస్తాడు. దీన్ని ఎలా చేస్తారు అన్నది మనకు అవసరం లేదు. అండ్ నెక్స్ట్ అమౌంట్ డిప్రిసియబుల్ అమౌంట్. డిప్రిసియబుల్ అమౌంట్ అంటే ఇక్కడ మనకి టోటల్ కాస్ట్లోంచి రెసిడ్యూ వాల్యూ మైనస్ చేస్తే మనకి డిప్రిసియబుల్ అమౌంట్ వస్తుందని చెప్పుకున్నాం. సో ఆ డిప్రిసియబుల్ అమౌంట్ కూడా ఇక్కడ రెసిడ్యూ వాల్యూ ఎలా డిసైడ్ చేస్తారంటే అది మనకు అవసరం లేదు, అది వాడు మనకి ప్రాబ్లంలో ఇస్తాడు రెడీగా. బట్ ద థింగ్ ఏంటంటే రెసిడ్యూ వాల్యూ అంటే ఏంటంటే అసెట్ని దాని లైఫ్ మొత్తం వాడేసుకున్న తర్వాత దాని నుంచి ఎంతైతే మనం లాగేసుకోవాలో అంతా మొత్తం పీల్చి పిప్పి చేసిన తర్వాత మిగిలిన పిప్పి ఏదైతే ఉందో ఆ పిప్పి వాల్యూయే ఇదనమాట. ఓకే. సో ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు అసలు డిప్రిసియేషన్ అనేది ఎందుకోసం ప్రొవైడ్ చేయాలి అంటే సిగ్నిఫికెన్స్ ఆఫ్ ప్రొవైడింగ్ డిప్రిసియేషన్ అని అంటున్నాను. ఎందుకోసం మనం డిప్రిసియేషన్ ప్రొవైడ్ చేయాలి? ఎందుకోసం డిప్రిసియేషన్ ప్రొవైడ్ చేయాలి? మనం ఆల్రెడీ నేను మీకు చెప్పాను మ్యాచింగ్ కాన్సెప్ట్ అని చెప్పేసి. అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చేస్తున్నారు, సేల్స్లో ఒక 20,000 రాసుకున్నారు. ఈ 20,000ని జనరేట్ చేయడానికి మిషనరీని వాడుకున్నారు. ఆ మిషనరీ 20,000 అంటే 2,000 మిషనరీ వాడుకున్నారు. డిప్రిసియేషన్ 2,000. ఇది మనకు మ్యాచింగ్ కాన్సెప్ట్ చెప్పింది. అయితే మన అకౌంటెంట్ ఏం చేశాడంటే ఇది మర్చిపోయాడు, ఈ 2,000 మర్చిపోయి సేల్స్లోంచి దానికి తగ్గట్టుగా ఎక్స్పెండిచర్ అంతా కూడా మొత్తం అంతా ఒకటే ఫిగర్ వేసేసుకుందాం. ఆల్మోస్ట్ ఒక 13,000 అనుకుందాం. సో 13,000 మైనస్ చేశాడు, సేల్స్లోంచి ఎక్స్పెండిచర్ అంతా మైనస్ చేసిండు, ఒక 7,000 ప్రాఫిట్ వచ్చింది. ఆ 7,000 ప్రాఫిట్ని బ్యాలెన్స్ షీట్కి తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు మన వాళ్ళు చూసుకున్నారు 7,000, ఓ ప్రాఫిట్ బాగానే వచ్చింది, సూపర్ అనుకున్నారు మన వాళ్ళు, మన ఓనర్ ప్రొపరేటర్లు కానీ లేకపోతే పార్ట్నర్లు కానీ. కానీ తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఈ సేల్స్కి సంబంధించి ఒక 2,000 ఛార్జ్ చేయలేదు దాంట్లో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో. అంటే అసలైన ప్రాఫిట్ ఎంత? ఓన్లీ 2,000 పోతే 5,000. ఇది అసలైన ప్రాఫిట్. ఈ డిప్రిసియేషన్ ఛార్జ్ చేయనందువల్ల ప్రాఫిట్ 7,000 కనిపిస్తుంది. అంటే ఇక్కడ ప్రాఫిట్ తప్పు చూపించాం కదా, అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ రాంగ్ అయిపోయినాయి. మనం ప్రాఫిట్ని తప్పు చూపిస్తున్నాము, మన ప్రాఫిట్లో తప్పు ఉంది, ఇది తీస్తేనే మన ప్రాఫిట్ కరెక్ట్ వస్తుంది. అంటే డిప్రిసియేషన్ ఎందుకోసం ఛార్జ్ చేస్తున్నాం? మన ప్రాఫిట్ని మ్యాచింగ్ ప్రిన్సిపల్ ప్రకారంగా ప్రాపర్గా అంటే పర్ఫెక్ట్గా చూపించడం కోసం అని చెప్పేసి మనము డిప్రిసియేషన్ ఇక్కడ ఛార్జ్ చేస్తున్నాం. నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్లో అసెట్ ఉంటుంది, ఆ మిషనరీయో ఏదో, అసెట్ వాల్యూ 1 lakh ఉంటుంది. ఆ 1 lakhలోంచి మైనస్ డిప్రిసియేషన్ 2,000 అని చెప్పి చూపించేసి 98,000 చూపిస్తారు. ఒకవేళ డిప్రిసియేషన్ ఇక్కడ ఛార్జ్ చేయలేదు, ఇక్కడ ఛార్జ్ చేయలేడు, రెండు ఛార్జ్ చేయలేదు అని అనుకుందాం. ఫస్ట్ థింగ్ ఇక్కడ ప్రాఫిట్ ఎట్లాగో గాన్
ప్రాఫిట్ మిస్రిప్రజెంటేషన్ అయిపోయింది కదా. సెకండ్ థింగ్, ఇక్కడ కూడా అసెట్ 1 lakh చూపిస్తుంది. అరే భయ్, అప్పుడెప్పుడో జమానాలో మిషన్ కొన్నాము, అసెట్ అప్పుడెప్పుడో కొన్నాము, 1 lakh కొన్నాము, దాన్ని మొత్తం వాడి పీల్చి మొత్తం గట్టిగా పిప్పి అయిపోయింది. అసెట్ వాల్యూ చూసుకుంటే ఇప్పుడు ఒక 5,000 కూడా లేదు. కానీ అసెట్ వాల్యూ ఇంకా బ్యాలెన్స్ షీట్లో 10 లక్షల రూపాయలు అట్లాగే కనిపిస్తుంది. డిప్రిసియేషన్ ఛార్జ్ చేస్తలేం కదా మరి మనం. డిప్రిసియేషన్ ఛార్జ్ చేస్తుంటే తగ్గిపోతూ మనకి ఏ రోజుకు ఆ రోజు వాల్యూ వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, డిప్రిసియేషన్ ఛార్జ్ చేయట్లేదు. అక్కడ ఛార్జ్ చేయకపోతే ఏం కనిపిస్తుంది, 1 lakh కనిపిస్తుంది. ఏ రోజుకైనా 1 lakh కనిపిస్తుంది. ఏ రోజుకైనా డిప్రిసియేషన్ వాల్యూ లేకుండా మిషనరీ వాల్యూ 1 lakh కనిపిస్తుంది అంటే కరెక్ట్, అది తప్పు. అంటే ఈరోజు మిషనరీ వాల్యూ 5,000 ఉంది. ఎందుకు, దాంట్లో మిగిలింది ఓన్లీ పిప్పి అంటే రిసిడ్యూ మాత్రమే. దాన్ని కాకుండా మనం మొత్తం అట్లనే చూపిస్తున్నాం అంటే మనం తప్పు చూపిస్తున్నట్టే కదా లెక్క. సో అందుకని చెప్పేసి ఏం చేస్తున్నాం, డిప్రిసియేషన్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ఛార్జ్ చేస్తున్నాము, బ్యాలెన్స్ షీట్లోనూ ఛార్జ్ చేస్తున్నాము. ఎందుకంటే ఇక్కడేమో అసెట్ ఒరిజినల్ వాల్యూ ఏదైతే ఉందో, అంటే అసెట్ నిజానికి ఈరోజు అమ్ముకుంటే మార్కెట్లో ఏ వాల్యూ వస్తుందో, ఒరిజినల్గా ఎంత ఉందో అంత మాత్రమే ఇక్కడ ఇస్తున్నాము. అంటే దానికి కరెక్ట్ వాల్యూ ఇక్కడ ఇస్తున్నాము. ఇక్కడేమో ప్రాఫిట్ మనకి కరెక్ట్ చూపించాలి అంటే అక్కడ ఇస్తున్నాము. ఇంకోటి, ఇప్పుడు డిప్రిసియేషన్ ఇక్కడ ఛార్జ్ చేస్తున్నాం. డిప్రిసియేషన్ ఇక్కడ ఛార్జ్ చేస్తున్నప్పుడు మిషనరీ వాల్యూ తగ్గుతూ వస్తుంది. ఇప్పుడు మనకి ఏదైనా సరే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ తీసుకోండి, చాలా చిన్నగా అందరూ వాడుకోవడానికి పెన్నులు, స్టూడెంట్స్ కాబట్టి అందరి దగ్గర పెన్నులు ఉంటాయి, అందరూ పెన్ రాస్తూనే ఉంటారు. పెన్ను ఎప్పుడైతే తగ్గిపోవడానికి దగ్గరికి వస్తుందో ఆ రోజు ఇమీడియట్గా మీరు ఏం ఆలోచిస్తారు, కొత్త రిఫిల్ తీసుకోవడానికి లేకపోతే కొత్త పెన్ తీసుకోవడానికి ఆలోచిస్తారు, రైట్. అంటే దాని వాల్యూ ఆడికి అయిపోయింది, దాన్ని మనం ఫర్దర్గా యూజ్ చేసుకోలేము. మనకు రాయడంలో అంటే మనకు నోట్స్ రాసుకోవడంలో కానీ ఇంకా దేంట్లో అయినా సరే మనకి ఇబ్బంది ఉండకుండా ఉండాలి అంటే ఇమీడియట్గా మనము వేరే పెన్ తీసుకోవాలి, లేదంటే కొత్త రిఫిల్ వేసుకోవాలి అని. ఇన్ ద సేమ్ వే బిజినెస్లో కూడా అంతే. అసెట్ ఏ రోజు అయితే దాన్ని బలం మొత్తం అయిపోతూ అంటే దాని వాల్యూ మొత్తం అయిపోతూ దానికి ప్రొడక్షన్ చేసే కెపాసిటీ తగ్గిపోతుందో ఇమీడియట్గా మనం కొత్త మిషన్ కొనుక్కోవాలి, ఓకేనా. సో ఆ కొత్త మిషన్ కొనుక్కోవాలని తెలవడానికి డిప్రిసియేషన్ ఛార్జ్ చేయాలి. అయితే కొత్త మిషన్ కొనుక్కోవడానికి మనకి అన్ని రోజులు వాడుకున్నాం, బాగానే ఉంది. ఇక్కడ ప్రాఫిట్ డిప్రిసియేషన్ రాసుకున్నాము, ప్రాఫిట్ తగ్గించుకుంటూ వచ్చాము, అది కూడా బాగానే ఉంది. ప్రాఫిట్ మనం ఇక్కడ 5,000 చూపించాము, అది కూడా బాగానే ఉంది. ఏ రోజు ప్రాఫిట్ ఆ రోజు తినుకుంటూ వచ్చాము. ఫస్ట్ ఇయర్లో వచ్చిన ప్రాఫిట్ ఫస్ట్ ఇయర్లో తినేసినాం, సెకండ్ ఇయర్లో వచ్చిన ప్రాఫిట్ సెకండ్ ఇయర్లో తినేసినాం, థర్డ్ ఇయర్లో వచ్చిన ప్రాఫిట్ థర్డ్ ఇయర్లో తినేసినాం. అలా చేస్తూ 5వ సంవత్సరానికి వచ్చేసరికి మిషన్ వాల్యూ 5,000 మిగిలింది. ఆ రోజు పనికి రాకుండా పోయింది మనకి, ఇది అమ్మేస్తున్నాము. ఇది అమ్మేసిన తర్వాత మళ్ళీ కొత్త మిషన్ కొనుక్కోవాలి. కొత్త మిషన్కి మళ్ళీ 1 lakh కావాలి. ఆ 1 lakh కావాలంటే ఆ రోజు మన కంపెనీలో డబ్బులు లేవు కాబట్టి బయట నుంచి లోన్ తెచ్చుకుంటాం. సో ఇట్లా లోన్కి వెళ్ళాల్సిన పరిస్థితి రావద్దు అంటే మనం లోన్కి వెళ్ళాల్సిన పరిస్థితి రావద్దు అంటే మనం ఇక్కడ ముందు నుంచే ప్రొవిజన్ అనేది పెట్టుకోవాలి. సో ఆ ప్రొవిజన్, దానికి కావాల్సిన ప్రొవిజన్ ఎంత పెట్టుకుంటే ఈ రోజు వరకు అంటే మిషన్ ఏ రోజు వరకు అయితే అవుట్డేట్, ఏ రోజు వరకు అయితే దాని కెపాసిటీ మొత్తం నిల్ అయిపోతుందో ఆ రోజు వరకు మనకి మళ్ళీ కొత్త మిషన్ కావాల్సిన డబ్బులు మనం సమకూర్చుకుంటాం, ఈజీగా కొత్త మిషన్ తెచ్చుకుంటాం. మనకు బయట నుంచి ఎటువంటి అంటే బిజినెస్ పైన ఎక్కువ ప్రెషర్ పడకుండా ఉంటుంది. లేకపోతే ఆ ప్రెషర్కి మనం బయట నుంచి లోన్ తెచ్చుకోవాల్సిన పరిస్థితిలోకి వస్తుంది. ఇంకా చూస్తే డిప్రిసియేషన్ ఇంకెందుకోసం ఛార్జ్ చేయాలి అంటే కంపెనీస్ యాక్ట్ వాడు చెప్తున్నాడు, కంపల్సరీగా డిప్రిసియేషన్ ఛార్జ్ చేయాల్సిందే చేసి, ఇంకంత వేరేది ఏమీ లేదు. కంపెనీస్ యాక్టే చెప్పింది డిప్రిసియేషన్ ఛార్జ్ చేయమని చేసి. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఇంకొక పాయింట్ చెప్పుకోవాలంటే ఇక్కడ మనకి కాస్ట్ అకౌంటింగ్ అని చెప్పేసి ఉంటుందండి. అంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ఇప్పుడు ఒక ప్రోడక్ట్ తయారు చేయడానికి రా మెటీరియల్ వాడతాడు. రా మెటీరియల్ ఒక 15 రూపాయలు రా మెటీరియల్. ఈ పెన్ ఉందనుకో, ఈ పెన్నుకి ప్లాస్టిక్ వాడుతున్నాడు, ప్లాస్టిక్ సంబంధించి ఒక 15 రూపాయలు.
తర్వాత లోపల కాటన్ వాడతాడు రీఫిల్కి, ఆ కాటన్కి సంబంధించి ఒక 5 రూపాయలు. దాని తర్వాత ఇంకు వాడుతున్నాడు, ఇంకుకు సంబంధించి ఇంకొక 2 రూపాయలు. అట్లా చూసుకుంటే మొత్తము అంతా కలిపి 22 రూపాయలు అయింది. కానీ ఇది ఏదో రా మెటీరియల్ తీసుకొచ్చి కాటన్ ఇక్కడ పెట్టేసి అన్ని ఇక్కడ పెట్టేసి కథం పెన్ అయిపో అంటే పెన్ అయిపోదు కదా. దీన్ని ఆ ప్లాస్టిక్ ఏదైతే ఉందో, రా ప్లాస్టిక్ ఏదైతే ఉందో దాన్ని అంతా కూడా ఒక మిషన్లో వేసేసి దాన్ని మెల్ట్ చేసి దాన్ని ఈ షేప్లోకి తీసుకొచ్చేసి దీనికంటూ ఒక షేప్ ఇచ్చేసి ఇదంతా చేయడానికి ఒక మిషనరీ కావాలి. ఆ మిషనరీని వాడుకున్నాడు. సో ఆ మిషనరీని వాడుకున్నావు కదా, మరి ఆ మిషనరీ యొక్క వాడుకున్న ఖర్చు ఎక్కడ పెట్టావు అంటే అదే డిప్రిసియేషన్. ఆ డిప్రిసియేషన్ అంటే దీనికి సంబంధించిన టోటల్ డిప్రిసియేషన్ ఏదైతే ఉందో దాంట్లోంచి ఈ పర్టికులర్ ప్రోడక్ట్ సంబంధించిన డిప్రిసియేషన్ని ఇక్కడ ఛార్జ్ చేసుకొని ఎగ్జాక్ట్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఏంటో మనం తెలుసుకుంటాం. సో ఆ రకంగా డిప్రిసియేషన్ మనం ఎందుకోసం ఛార్జ్ చేయాలంటే ఇవన్నీ రీజన్స్. ప్రాఫిట్ ఆర్ లాస్ కరెక్ట్గా తెలుసుకోవడానికి డిప్రిసియేషన్ ఛార్జ్ చేయాలి, అసెట్ వాల్యూ కరెక్ట్గా తెలుసుకోవడానికి డిప్రిసియేషన్ ఛార్జ్ చేయాలి, ఓకేనా. అండ్ లీగల్గా కంపెనీస్ యాక్ట్ చెప్తుంది డిప్రిసియేషన్ ఛార్జ్ చేయమని, కాబట్టి ఛార్జ్ చేయాల్సిందే. ఇంకోటి ఇక్కడ మనం ప్రొవిజన్ పెట్టుకోవడానికి, ఇక్కడ ప్రొవిజన్ లేకపోతే లాస్ట్కి మనము ఫైనాన్స్ అంటే మన బిజినెస్ పైన ప్రెషర్ పడుతుంది కాబట్టి బయట నుంచి లోన్ తెచ్చుకోకుండా ఉండాలంటే ప్రొవిజన్ ఒకటి క్రియేట్ చేసుకోవాలి, కాబట్టి డిప్రిసియేషన్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఇంకా రిమైనింగ్ అంతా కూడా మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసింది ఇక్కడ ఉంది. సో మీరు బిఫోర్ watching our next class, please revise whatever we have discussed in this class. మనం ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ అంటే ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో అంటే ఏపీ అండ్ తెలంగాణలో ఉన్న తెలుగు స్టూడెంట్స్కి ఈజీగా అర్థం అవ్వాలి అన్న ఉద్దేశంతో మోస్ట్లీ క్లాస్ అంతా కూడా మనం తెలుగులోనే చెప్పుకోవడం జరుగుతుంది. ఇఫ్ ఎనీ స్టూడెంట్స్ రిక్వెస్టింగ్ అస్ టు explain in English, definitely we will explain. Okay. So please revise before watching next class. This is what we discussed in this class is what is depreciation and why it is terminology included in depreciation, that is for depreciation, depletion and amortization, and one more thing, dilapidations, etc. And why depreciation is charged, that is wear and tear and flux of time and technology obsolescence and your passage of time, etc. So before going to watch next video, it is our advice to revise the entire class. Okay, thank you. And if you like this explanation and the way of teaching, the knowledge you get, please like and share this video to your co-students, your friends, so that they will also get benefited. And please subscribe the channel so that you will get regular updates, and whenever the class is updated you will come to know immediately. Thank you.